వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా పట్టణంలోని విశ్రాంతి భవనం మందిర వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బూరుగుల రాజు పత్రికా ప్రకటన చేశారు. ప్రధాన డిమాండ్స్: 1. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచి ఇవ్వాలి. 2. సదరం క్యాంపు సమస్యలను పరిష్కరించాలి. 3. ప్రతి నెల పెన్షన్ 5వ తేదీలోపు వేయాలి. 4. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులను గుర్తించాలి. 5. అంత్యోదయ 35 కేజీల బియ్యం కార్డు ఇవ్వాలి. 6. వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. 7. వికలాంగులపై దాడులను అరికట్టాలి. తదితర డిమాండ్లను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. లేని ఎడల భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు. ఈరోజు ఏదైతే దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పట్ల మరియు ఈ దివ్యాంగులకు వివక్షత చూపిస్తున్న ప్రభుత్వం పట్ల ఈరోజు మేము పెద్ద ఎత్తున 4వ డేటుకు డివిజన్ వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకొరకంటే ఏదైతే అంత్యోదయ కార్డు అని 35 కిలోల బియ్యం ఇవ్వాల్సిన జీవోలు ఉన్నప్పటికీ మరియు అధికారులు నిర్లక్ష్యంతో మరి రాజకీయ అండదండలతోని ఇలా దివ్యాంగులకు ఒక్క అంత్యోదయ కార్డు కూడా ఈ 2 సంవత్సరాలు కూడా దాఖలా లేవు శాంక్షన్ చేసినట్టు. మరి అదేవిధంగా సదరంలో కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో మీ సేవలో నమోదు చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకి మెసేజ్ వస్తుందని చెప్పేసి తప్పిస్తున్న ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వము. మరియు అదేవిధంగా ఆర్టీసీలో తీరా అన్యాయం జరుగుతూ ఉంది. ఆర్టీసీలో ఎక్కడ కూడా రిజర్వేషన్ కూడా అమలు చేస్తలేరు. మరి అదేవిధంగా దివ్యాంగులకు ఏదైతే డెఫ్ అండ్ డఫ్ మరియు ఫార్వర్ బ్లైండ్ ఉంటే వాళ్ళకు పాస్లలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మీరు మహిళలు మరి దివ్యాంగులు ఒకటే శాఖ ఎట్లయితే నిర్వహించారో అదేవిధంగా మరి మహిళలకు ఎట్లయితే ఫ్రీగా చేసిరో దివ్యాంగులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా బస్సులు కూడా ఫ్రీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి కోరుతా ఉన్నాము. ఎందుకొరకంటే ఆ రోజు మీరు చెప్పిన మాటలు కూడా ఒక్కటి కూడా ఈరోజు దివ్యాంగులకు అమలు చేయలేని పరిస్థితి ఉంది. మరి ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఏదైతే 4% రిజర్వేషన్ అన్నారో కనీసం 1% కూడా అమలు చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మా యొక్క ఓటు బ్యాంకును మీరు వాడుకున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేరు. మరి ఇప్పుడైనా కొంచెం కళ్ళు తెరిచి మానవత్వ దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు మా దివ్యాంగుల పట్ల గౌరవించాలని చెప్పేసి మరి ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగద్దు. మరి వికలాంగుల పట్ల దాడులు జరుగుతున్నాయి, దాడులను కూడా మీరు ఖండిస్తలేరు. ఏదైతే మొన్న మన ప్రభుత్వం పదవిలో ఉండి సీతా అగర్వాల్ మొన్న వికలాంగుల పట్ల ఒక దృశ్యమైన ప్రచారం చేయడం జరిగింది. ఆమె పైన యాక్షన్ కూడా తీసుకోలేరు మీరు. ఎందుకొరకంటే మీరు ఏదైతే వికలాంగులకు వివక్ష చేస్తున్నారో వాళ్ళపైన అట్రాసిటీ మీరు నమోదు చేసినట్టయితే భయపడి వికలాంగులకు సరిగ్గా చూస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఏదైతే ఈరోజు సరైన గౌరవం లేదు. మరి రాజకీయంలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఏదైతే మీరు హామీలు ఇచ్చిరో దాంట్లో ఒక్కటి కూడా ఈరోజు దివ్యాంగులకు అమలు చేయలేరు. వెంటనే ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు మరియు పెంచవలసిన పెన్షన్ గౌరవ వేతనంగా దాన్ని ప్రకటించి 6,000 రూపాయలు తొందరగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే చేయలేరో 4వ డేట్ నాడు డివిజన్లో జరిగే పోరాటానికి బాధ్యత వహించవలసినటువంటి ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము.